గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. వైసీపీ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి పార్టీ జెండా మోస్తూ పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నాం. మాలాంటి నేతలను అయితే మాత్రం వైసీపీ పార్టీ మమ్మల్ని పట్టించుకోక మేమైతే మాత్రం జనసేనలోకి రావడం జరిగిందంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన జరిగింది. పండగ తర్వాత వైసీపీ పార్టీని కీలక నేతలందరూ కూడా ఖాళీ చేస్తారని అయితే మాత్రం ఆయన కీలక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి అయితే మాత్రం వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, పండగ తర్వాత కీలక నేతలందరూ కూడా జనసేన పార్టీలోకి చేరుతారని చెప్పడం జరిగింది. ఎవరెవరు చేరుతారు సార్ అసలు పార్టీలో? నేను మీకు జాయిన్ అయిన రోజు చెప్పా చాలా క్లియర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇంకా టీడీపీలో కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీలో పదవులు ఉన్న వాళ్ళు కావచ్చు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. ఇంకొక 2 months అంటే మార్చి 15 దాకా వరకు మీరు వెయిట్ చేస్తే ఆ పార్టీలో చాలా మంది కూడా వ్యతిరేకతగా, ఆ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ మారే అవకాశం. ఇప్పుడు ఎందుకంటే పదవుల్లో ఉన్నారు, అందరూ డేర్ స్టెప్ తీసుకోలేరు. ఈ పదవి అవకాశం పోద్దని కావచ్చు, లేకపోతే ఇప్పుడు పదవుల్లో ఉన్నప్పుడు ఏదైనా వాళ్ళు చర్యలు తీసుకుంటారని. ఐ డోంట్ కేర్, నేను డేర్ చేశాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. సో కొంతమంది ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇంకా నిన్న రామచంద్ర గారు బయటకు వచ్చారు, ఆయనకి అవకాశం కావాలా. అలాగే అవకాశం కోసం అక్కడ కూడా రాజకీయాల్లో ఇందాక చెప్పా, ఏదైనా ఆశించి వస్తారు తప్ప అబద్ధాలు చెప్పి నాకేం వద్దు మీరు అయితే చాలనే అబద్ధాలు. సో ఆశించి ఇంకో పార్టీలో కూడా అవకాశాల కోసం అవకాశం ఉండాలి కాబట్టి వాళ్ళు ఎక్కడన్నా అవకాశం చూసుకుంటా ఉన్నారు. చాలామంది అతి త్వరలో జాయిన్ అవబోతా ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి వస్తే మీరు అడిగినట్టుగా మాకు ఇప్పుడు క్యాండిడేట్లతో కంటే కూడా పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి క్యాడర్ని బలోపేతం చేయడము, అలాగే ఆ రోజు మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీలో తీసుకొచ్చి ఈ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక లెవెల్కి తీసుకెళ్ళడమే లక్ష్యం. ఈ విశాఖపట్నం జిల్లాలో నెంబర్ 1 పొజిషన్లో జనసేన పార్టీ ఉండాలి అనే ఒక లక్ష్యం కళ్యాణ్ గారికి ఉంది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో మేము కీలక పాత్ర పోషిస్తాం. ఖచ్చితంగా నెరవేరుతుంది. వైసీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచే వాళ్ళందరూ పార్టీని వదిలి వెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అనడం జరిగింది సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు? పాపం ఇప్పటికే ఆయన చాలా ఏడుస్తూ ఉన్నారు, తమ్ముడు ఇబ్బందులు ఉన్నాడు. దయచేసి ఆ తమ్ముడు గురించి కాకుండా ఇంకెవరి గురించి అని చెప్తా. ఒక పక్క సిదిరి అప్పలరాజు కూడా అదే అనడం జరిగింది. పార్టీలో ఉండి వెళ్ళిపోయిన అందరూ కూడా ఇన్సల్ట్ చేసిందంటే పార్టీని అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది సార్. అవును, మొన్నే వచ్చి ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి కొట్టడం, వీళ్ళంతా జాక్ పార్టీ కొట్టిన మంత్రులు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటుంది. వాళ్ళకి ఫస్ట్ నుంచి జెండా పట్టుకొని కానీ జనంలో వెళ్తే ఆ బాధ తెలుస్తుంది వాళ్ళకి. ఏముంది, ఈక్వేషన్స్కి సెట్ అయ్యాయి, ఆయన కాలమే పడితే ఆయన ముఖ్యమంత్రి ఇచ్చేస్తారు, మంత్రుల పదవులు చేసాడు ముఖ్యమంత్రి గారు. వాళ్ళకి అలాగే ఉంటుంది డే 1 నుంచి. రేపు తెలుస్తుంది ఆయనకి, రేపు ఎలక్షన్ తర్వాత ఆయన కూడా మళ్ళీ ఇప్పుడే చెప్పారు కదా మా తమ్ముడి గురించి, అలాగే ఆయన కూడా అంటుంటే చూస్తూ ఉంటాం మనం. అందులో డౌట్ లేదు, మీకు చూడండి మీరు కావాలంటే. సార్, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడి నుంచైనా రెడీ అయ్యి, విశాఖపట్నం సీట్లు ఎక్కడి నుంచైనా రెడీ అయ్యి, ఎటువంటి డౌట్ లేదు. 100% కంటెస్ట్ చేస్తున్నాం, గెలుస్తున్నాం. జనసేన అభ్యర్థులతో పాటు ఉమ్మడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఈ విశాఖపట్నం జిల్లాలో అన్ని గెలుస్తున్నాం. 15 గెలుస్తున్నామని మనం చెప్పా. అలా కాదు నేను గెలుస్తాను ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పాను, ఎవరు ఇవ్వలేదు. అన్ని గెలుస్తున్నాం, ఎటువంటి డౌట్ లేదు. సార్, పొత్తులతో వచ్చినా ఎలాగొచ్చినా సరే వైనాట్ 175 to 175 మేమే గెలుస్తామని చెప్పేసి వైసీపీ పార్టీ ఒక రకమైన ధీమా వ్యక్తం చేస్తుంది. దాన్ని మీరు ఎలా చూస్తారు? లాస్ట్లో 25 ఉన్నాయి చూసారా, ఆ 25 గెలవమనండి, మనం ఎలక్షన్ తర్వాత మాట్లాడుకున్నాం. 175 కాదు, లాస్ట్లో 25 ఉంది చూసారా, ఆ 25 కానీ వస్తే చాలా హ్యాపీ అని చెప్పండి. సార్, 2024 ఎలక్షన్స్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఈ ఎలక్షన్స్ లో జనసేనకి సంబంధించి ఎలా ఉండబోతుంది సార్ దాని ప్రభంజనం? దీని ప్రభంజనం ఎలాగుంటుందో అన్నది ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ తర్వాతే మనం చెప్పుకుంటాం. ముందు మళ్ళీ మనం కలిసే ఉంటాం కదా. ఈ రిజల్ట్ తర్వాత ఈ ప్రభంజనం ఎలా ఉండబోతా ఉంది, ఈ ప్రభంజనం 175లో ఎలాగా మారబోతా ఉన్నాయి అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే రాజకీయాలు కూడా నిన్న మనం చూశారు, అనుకోకుండా అన్నీ తిరుగుతూ ఉంటాయి, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు నేను బాధపడితే ఒకరోజు మీరు బాధపడతారు, ఒకరోజు ఇంకొకరు బాధ, ఒకరోజు కాలం ఒక వైపు ఉండదు, తిరుగుతూ ఉంటుంది. సో ఈ తిరిగే క్రమంలో ఆల్రెడీ మేము కొంత తిప్పుకుంటే శరణం గారు స్టార్ట్ చేశారు తిప్పడం. సో ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది, అక్కడ కాలచక్రం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మహా అంటే ఒక 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు అంతే. సార్, ఇన్ఛార్జీలు మార్పులు చేర్పులు చేస్తున్నారు. విజయనగరం జిల్లా నుంచి తీసుకొచ్చిన ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ వేయడం మీరు ఎలా చూస్తారు సార్? మీరు ఎలా చూస్తారో చెప్పండి.
ఇక్కడ క్యాండిడేట్లు దొరక్క ఇక్కడ పోటీ చేసే లేకపోతేనే కదా అక్కడ నుంచి తీసుకొస్తాం. ఇక్కడ క్యాండిడేట్లు తీసుకురాం కదా. సో ఆ పార్టీ పరిస్థితి అలాగ అయిపోతుంది. ఇంకా ముందు అసలు పోటీ చేయడానికి మేము రామంటారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే మేము కంటెస్ట్ చేస్తాం తప్ప అప్పటిదాకా మేము పెట్టుకుంటాం అంటారు. లాస్ట్ చేసి మా దగ్గర డబ్బులు లేవంటారు అందరు కూడా. సో ఖచ్చితంగా అన్ని ఆయన పెట్టుకుని గెలిపించుకోవాలి. సార్ మేము ఇచ్చిన నవరత్న పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి వైసీపీ పార్టీ నేతలు కూడా అనడం జరుగుతుంది సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు చెప్పే 3 రత్నాలు, ఇలాంటి రత్నాలు అందరూ నవరత్న పథకాలు అన్నాం కానీ ఇలాంటి రత్నాలు ఉన్నారు చాలా మంది. ఆ త్వరలో ఆ 9 మంది ఉన్న రత్నాల పేర్లు కూడా చెప్తాను నేను. ఆ 9 మంది రత్నాలు మిగులుతారు ఇక్కడ, నవరత్నాలు ఏం మిగలవు. అర్థం మీకు? ఇదే పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం జనసేన నేత అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో అయితే మాత్రం జనసేన అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం ఇక్కడ పోటీ చేస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి జనసేన అయితే మాత్రం అధిక సంఖ్యలో అయితే సీట్లు గెలుచుకుంటుంది అయితే మాత్రం ఆ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఇమ్రాన్ తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.